ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శంయోరభిశ్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం మృతం చ సత్యం చ వేదా తపసో అద్య జాయత తతో రాత్ర జాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాధర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యా చంద్రమసౌ దాతా యదా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమదోస్వః. ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శంయోరభిశ్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరషితో రక్షితాదిత్యాయిషవః. కేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యో అస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రో అధిపతిస్తిరక్షిరాజే రక్షితా పితరైషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యో అస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ప్రతీచేదిగ్వరుణో అధిపతిః వృధాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యో అస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ఉదీచీదిక్ సోమో అధిపతిః స్వజో రక్షితాశనిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యో అస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ప్రతీక్షీదిక్వరుణో అధిపతిః పృథాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితుభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యో అస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ఉదీచేదిక్ సోమో అధిపతిః స్వజో రక్షితాశనిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితుభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యో అస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితుభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యో అస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః శ్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితుభ్యో నమో ఈశుభ్యో నమో ఏభ్యో అస్తు యో అస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః.
ఓం ఉద్వయం తమసస్పరిస్వహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మజ్యోతిరుత్తమం ఓం ఉదోత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఓం చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యా వా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తస్తు షట్చస్వః ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్ఛరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రబ్రవామ శరదశతమధీనాః స్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రమునకు భావార్థం, హే రక్షక, హే రక్షక, ఓ సచ్చిదానంద, ఓ సచ్చిదానంద, అనంత స్వరూప, అనంత స్వరూప, జగదుత్పాదక దేవ, జగదుత్పాదక దేవ, ఓ నిత్య శుద్ధ బుద్ధ, ఓ నిత్య శుద్ధ బుద్ధ, ముక్త స్వభావ, ముక్త స్వభావ, ఓ నిరాకార, ఓ నిరాకార, సర్వశక్తిమంతుడవగు, సర్వశక్తిమంతుడవగు, ఓ న్యాయకారి, ఓ న్యాయకారి, ఓ కరుణామృత వారిధి, ఓ కరుణామృత వారిధి, నీ దివ్యము, నీ దివ్యము, వరేణ్యమునగు, వరేణ్యమునగు, విజ్ఞాన స్వరూపమును, విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము, మేము నిత్యము ఉపాసింతుము, ఉపాసింతుము, మాకు మాకు ధారణాశక్తి గల, ధారణాశక్తి గల, బుద్ధినిత్తుగాక, బుద్ధినిత్తుగాక, మేమా బుద్ధి సహాయమున, మేమా బుద్ధి సహాయమున, బ్రహ్మచర్యాది, బ్రహ్మచర్యాది, సద్వ్రతములను, సద్వ్రతములను ఆచరింతుముగాక, ఆచరించుముగాక, విద్య, విద్య, జ్ఞానాదులను పొంది, జ్ఞానాదులను పొంది, పరమ సుఖములను, పరమ సుఖములను పొందెదముగాక, పొందెదముగాక. హే జగదీశ్వర దయానిదే భవత్ కృపయా అనేన జపోపాసనాది కర్మణా ధర్మార్థ కామ మోక్షాణం సద్యః సిద్ధిర్భవేన్నః. ఓం నమః భవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతటితో మానవులెల్లరూ కూడా యజ్ఞము చేయాలంటే సులభమైనటువంటి పద్ధతి. 4 ఇటుకలను పెట్టి అడుగున రేకు పెట్టి కొద్దిగా ఇసుక కానీ మట్టి కానీ పోసి ఆ 4 ఇటుకలు చుట్టూర 4 దిక్కల 4 పెట్టి మనము కావలసినటువంటి చిన్న యజ్ఞము చేయవచ్చు. ఈ రకంగా లేకపోతే ఇలాంటిది ఒక పాత్ర తీసుకొని ప్రతివారు కూడా ఇందులో సమిధలు పెట్టి యజ్ఞము చేయవచ్చు. ఇటువంటి పాత్ర ఒకవేళ లేకపోయినా కూడా పెనం పెట్టి మనము ఏవైనా వస్తువులు కాల్చుకునేటటువంటివి వాటిలో కూడా చేయవచ్చు. ఇంతటితో కూడా మనకు ఇంకా సరిపడకపోతే మనము ఇది టెంకాయ కొట్టడానికి గుళ్ళకాడికి అది తీసుకుపోతూ ఉంటాం. బుట్టి అంటారు దాన్ని ఇక్కడ. తర్వాత ఆ బుట్టలో కూడా చేసుకోవచ్చు. అయితే అది నల్లగా పోతుంది, అది మళ్ళీ మనకు దానికి మాత్రమే పనికొస్తుంది. కాబట్టి పాత్రలు కావాలంటే మనము ఎక్కడికో తెప్పించుకొని ఎక్కువ రేట్లు పెట్టి తెప్పించుకోవాలంటే అందరూ తెప్పించుకోలేకపోవచ్చు. ఈ రకంగా మనం సులభోపాయంగా మనము చేసుకోవచ్చు అని చెప్పేసి మీకందరికీ తెలియచేయడమైనది. ఆ మంత్రాలు రాకపోతే కూడా ఒట్టి గాయత్రి మంత్రముతోనే స్వాహ ఇస్తూ మనకు ఎంతో కొంత వీలున్న కాడికి నెయ్యి పోసుకొని అది అయిపోయేంత వరకు ఇవ్వవచ్చు. ఈ విధంగా పరమాత్మను యజ్ఞము ద్వారా మాత్రమే పూజించవలెను. సృష్టికర్త అయినటువంటి సర్వేశ్వరుడు వేదముల ద్వారా ఈ విధమైనటువంటి విజ్ఞానాన్ని బోధించాడు. ఇతరత్ర మనము గుళ్ళు గోపురాలు తిరిగి వెళ్ళినా కూడా అక్కడ కూడా మీరు చేయగలిగితే యజ్ఞము మన యొక్క సామాగ్రి తీసుకుపోయి మనకు పుణ్యఫలం లభిస్తుంది. కానీ ఊరికే రకరకాల అలంకరణలు చేసి ఏ విధమైన పుణ్యములు పొందలేరు, డబ్బులు ఖర్చు తప్ప. అక్కడ కూడా ఏదో ఒక మూల కూర్చొని ఒకవేళ ఆ గుళ్ళల్లో మనకు స్థలము లేకపోతే ఈ యజ్ఞములు మాత్రము చేసితే మీకు అనంతమైన పుణ్యఫలము లభిస్తాదని చెప్పేసి మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను.
ఓం ద్యౌశాంతి చెప్తాను. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి రాప శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతి మంత్రము లోకములన్నీ కూడా ఎల్లరకు శాంతినిచ్చుగా కానీ అని మానవులందరం కూడా మనము పూజ చేసినాము. ఈ ఉపాసన అయిపోయింది కాబట్టి ఈ కార్యక్రమము ఇక భగవంతుని శాంతి ఇవ్వమని కోరుకోవటము జరుగుతుంది ఈ మంత్రములో. కాబట్టి ఇంతటితో స్వస్తి మనము ముగిస్తున్నాం ఈ కార్యక్రమం.